మనం మంచివారం కాదు. ఎవరైనా ఎవరిని ప్రేమిస్తారంటే మంచోళ్ళని ప్రేమిస్తారు. చెడ్డోళ్ళని ఎవరిని ప్రేమిస్తారా? పొరపాటును కూడా ప్రేమించరు. అర్థమైందా? మంచి వాళ్ళని ప్రేమిస్తారు కానీ చెడ్డ వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? ఇప్పుడు మన జీవితాలలో ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నిజంగా ఏ మంచి నాలో ఉంది ప్రభువా? ఎందుకు నేనంటే ఇంత ప్రేమ? ఎన్నో విషయాల్లో నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా ఇప్పటికీ నడుస్తున్నానుగా. నా జీవితం ద్వారా నువ్వు సంతోషించేదానికన్నా కూడా దుఃఖపడేదే ఎక్కువ కదా. అయినా నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అనంటే ఒక్కటే, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ చేత నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయనలో ద్వేషం కనపడదు, అసూయ కనపడదు, మత్సరం కనపడదు, ఈర్ష్య కనపడదు. ఆయనలో ఏం కనపడుతుంది అంటే ప్రేమనే కనపడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. నిలువెత్తు నిదర్శనం ప్రేమకు ఎవరు అనంటే యేసయ్య. యేసయ్య అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమే మన జీవితంలో ఒక్కొక్క రోజు పొడిగిస్తూ ఉంది. ఇప్పటికీ మనం బ్రతికున్నామంటే అది మన మంచితనం కాదు, మనకున్న డబ్బు కాదు, మనకున్న తెలివితేటలు కాదు, కేవలం ఆయన కృప దానమే.